మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. హిందూ ముస్లిం భాయి భాయి నినాదానికి ప్రతీక ఇదే నిదర్శనం. గుంతకల్ పట్టణంలో జనసేన పార్టీ నాయకుడు పూల రమణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాదం పాలు పంపిణీ కార్యక్రమం. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జయంతి ఈద్-ఏ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరీమణులకు జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు పూల రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాదం పాలు పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా మైనార్టీ సోదరులకు బాదం పాలు పంపిణీ చేయడంతో మత సామరస్యానికి సాక్షిగా నిలిచింది. ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినంగా భావించే మిలాద్ ఉన్ నబీ పర్వదిన పండుగ. అల్లాహ్ తర్వాత ముస్లింలు అత్యధికంగా గౌరవించేది మహమ్మద్ ప్రవక్తనే. అందుకే ఇస్లాంలో ఆయనకు అంత గౌరవం. ఆ ప్రవక్త అనుసరించిన జీవన శైలినే ముస్లింలు ఆచరిస్తుంటారు. ఇవాళ మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్-ఏ మిలాద్ పండుగ ముస్లింలకు ఇవాళ అత్యంత పవిత్రమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సోదరులకు బాదం పాలు పంపిణీ చేసి తన అభిమానాన్ని చాటుకున్న పూల రమణ అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కొనియాడారు. ఈద్-ఏ మిలాద్ ఉన్ నబీ పండుగ గురించి జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పూల రమణ మాట్లాడుతూ ఈద్ మిలాద్ ఉన్ నబీ అంటే ప్రవక్త పుట్టిన పండుగ అని అర్థం వస్తుంది. మహమ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు. దయా ధర్మబద్ధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికే మహమ్మద్ను అల్లాహ్ పుట్టించాడని విశ్వసిస్తారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్-ఏ మిలాద్ను ముస్లింలు వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొత్త బట్టలు ధరిస్తారు, ప్రార్థనలు చేస్తారు, శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మసీదుల్లో గుమిగూడి ప్రవక్త జీవితం, బోధనల గురించి ఉపన్యాసాలు వింటారు. పెద్ద ఎత్తున ఊరేగింపుల్లో పాల్గొంటారు. మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని పట్టణంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది ముస్లిం సోదరులకు తన చిరుకానుకగా బాదం పాలు పంపిణీ నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందని, హిందూ ముస్లిం భాయి భాయి నినాదానికి ప్రతీక ఈ నిదర్శనం ఇదేనని జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పూల రమణ పేర్కొన్నారు. బాదం పాలు పంపిణీ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. అదేవిధంగా ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు గుంటకల్లులో ముస్లిం సోదరులు అందరూ కూడా, అదేవిధంగా జనసేన, బీజేపీ, ఇతర పెద్దలు అందరూ కూడా, అన్ని మతస్థులు కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అనే విధంగా అందరూ సమానమే, అందరూ ఒకటే అనే విధంగా ఈరోజు ముస్లిం సోదరులకు బాదం పాలు పంచడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గం ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు. వారు ఆరోగ్యాలతో బాగా ఉండాలని, వారి పిల్లల్ని మంచి చదువులు నేర్పించాలని, ఐకమత్యమే మహాబలం అన్న విధంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో అందరూ కూడా ఒక అన్నదమ్ములుగా ఉండి ఒక కుటుంబ సభ్యులకి ఉండాలని చెప్పేసి ఈరోజు ముస్లిం సోదరులకి బాదం పాలు పంచడం కూడా నేను సంతోషం ఇస్తున్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మిలాదున్ నబీ సందర్భంగా ఈ యొక్క శోభాయాత్ర ఏదైతే ఉందో ఈ గుంటకల్ పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మైనారిటీ సోదరులందరూ కూడాను స్వాగతం తెలపడానికి మా ప్రియతమ నాయకుడైనటువంటి, మా శాసనసభ్యులైనటువంటి శ్రీ గవర్నీయులు మన గుమ్మనూరు జయరాం గారు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి, క్రైస్తవులైతేనేమి మనమందరం కూడా ఒక్కటే అన్నటువంటి ఒక మంచి ఉద్దేశం చేత మా ఎమ్మెల్యే గారు ఈరోజు మన ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడాను, వాళ్ళు ఎంతో 3 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తారు కాబట్టి ఇక్కడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ నందు మేము మన గుమ్మనూరు జయరాం గారి చేతుల మీదుగా వాళ్లకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు బాదం పాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గుంటకల్లో చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుంచి అందరం కూడా కలిసి వెళ్తుంటాం బాయి బాయి అంటూ. మొన్న ఈ మధ్యన జరిగినటువంటి వినాయక చవితి సందర్భంగా కూడా మా మైనార్టీ సోదరులు ఎంతో మంచిగా మాకు కూడాను
హిందువులకందరికీ కూడాను కూల్ డ్రింక్లు ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడము, ఈ విధంగా సంఘీభావం తెలిపారు. మరి మేము కూడాను హిందువులు అందరం కూడా కలిసి మా అన్నయ్య గారి చేతుల మీదుగా ఈ రోజు వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాము. ఇదే విధంగా ఈ గుంతకల్ పట్టణంలో మత సామరస్యంతో ఉండి అందరం కలిసిమెలిసి ఉండి ఈ పట్టణానికి మంచి రోజులు రావాలి. మా అన్న జయరాం గారి చేతుల మీదుగా ఆధ్వర్యంలో మరి ఈ యొక్క శాసనసభ ఈ యొక్క నియోజకవర్గం బ్రహ్మాండంగా ముందుకు మంచి రోజులు వస్తాయని చెప్పని ఆశిస్తూ ఈ యొక్క మిలాదున్ నబీకి మేమందరం కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.